వైబ్రేషన్స్ దేన్ని డీల్ చేస్తుందంటే మోషన్ షుడ్ బి హార్మోనిక్, సింపుల్ హార్మోనిక్ మోషన్, డాంప్డ్ హార్మోనిక్ మోషన్, ఫోర్స్ హార్మోనిక్ మోషన్ కోసం ఇది ఎక్కువగా డీల్ చేస్తుంది అన్నమాట. సో మనం ఏం తెలుసుకోవాలి, వాట్ యు మీన్ బై హార్మోనిక్ మోషన్. ఫస్ట్ హార్మోనిక్ మోషన్ తెలిస్తే దాంట్లో ఫస్ట్ ఎసెన్షియల్ అంటే చూద్దాం. సింపుల్ హార్మోనిక్ మోషన్ బాక్స్ తీసుకుందాం. సింపుల్ పెండలం, సింపుల్ పెండలం is the best example for HSS, right? సో దీనిపైన కొంత ఫోర్స్ అప్లై చేస్తాం. ఫోర్స్ అప్లై చేస్తే కొంత యాంప్లిట్యూడ్ ఇలా ఫోర్స్ అప్లై చేయడం వల్ల దీని యొక్క పొజిషన్ డెఫినెట్లీ జీరో, ఈ పొజిషన్ ఏ అనుకుంటాం, మళ్ళీ ఇది ఇవే పాసిబుల్ అవుతుంది, రైట్? సో బి, రైట్? సో దీని యొక్క పొజిషన్ చూడండి ఒకసారి మీరు. ఓ నుంచి ఏకి వెళ్తుంది, ఓ నుంచి ఏకి ఇలా ట్రావెల్ అయ్యి మళ్ళీ ఏ నుంచి బికి, ఏ నుంచి ఓ ట్రావెల్ అయ్యి మళ్ళీ ఓ నుంచి బి ట్రావెల్, రైట్? సో దీని యాంప్లిట్యూడ్ జీరో అయిపోయినంత వరకు, దీని యాంప్లిట్యూడ్ జీరో అయ్యేదాకా ఇది ఏం చేస్తుంది, అలా ఆసిలేట్ అవుతూనే ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ ఇది అబ్జర్వేషన్ చూద్దాం. ది మోషన్ ఈజ్ రిపీటింగ్ మోషన్. సో రిపీటెడ్ మోషన్, సో రిపీటెడ్ మోషన్ చూడండి, ఓ నుంచి ఏ నుంచి ఓ మళ్ళీ ఓ. సో ఇలా కంటిన్యూస్ గా ఈ మోషన్ చూసినట్టయితే రిపీటెడ్ గా ఉంది కాబట్టి ఫస్ట్ అబ్జర్వేషన్ ఇస్ రిపీటెడ్ మోషన్, రైట్? సో రిపీటెడ్ మోషన్ చూడండి, ఇక్కడ ది డిస్టెన్స్, ది లెంత్ ఆఫ్ ది పెండులమ్ ఇస్ ఫిక్స్డ్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్, ఫ్రమ్ ఏ రిపీటెడ్ మోషన్ అండ్ ది మోషన్ ఇస్ ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్, fixed point, right? Point, right? Next one first observation. Second observation చూడండి, second observation, the displacement along x axis కదా, along x axis displacement అనేది along x axis ఉంటుంది లేదా y axis. థర్డ్ observation చూడండి. సో ఇక్కడ రిపీటెడ్ గా ఉంది కాబట్టి మోషన్, అక్కడ ఫోర్స్ ఈస్ కాల్డ్ రిస్టోరింగ్ ఫోర్స్. సో ఇక్కడ ఫోర్స్ ఏముంటుంది, ఆ బాబ్ పైన రిస్టోరింగ్ ఫోర్స్. నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, డిస్ప్లేస్మెంట్ is directly proportional to acceleration in opposite direction. ఇలాగా ఒక ఆబ్జెక్ట్ కనుక ఈ 4 పాయింట్స్ కనుక సాటిస్ఫై అయితే ఆ ఆబ్జెక్ట్ ఏమనొచ్చు, ఇట్ అటైన్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇట్ అటైన్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఈ ఆసిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇనిషియల్ గా దాని యొక్క యాక్సిలరేషన్ ఎక్కువగా ఉంటుంది. అలాగా దీని కనుక నేను దీనిపైన కనుక బాబ్ పైన మాస్ పెట్టినా, ఈ బాబ్ లో కొద్దిగా వాటర్ లో ఈ బాల్ ఇన్వెస్ట్ చేసిన, సో ఏమవుతుంది, దీని యొక్క ఆసిలేషన్స్ ఏమవుతాయి, తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో అటువంటి తగ్గుముఖం అయ్యే డికేడ్ ఆసిలేషన్, డికేడ్ వైబ్రేషన్ ఏమంటారంటే డాంప్డ్ అని అంటారు. ఫోర్స్ వైబ్రేషన్స్ అంటే ఏమిటంటే ఇది సహజ సిద్ధంగా దీనికంటూ కొంత పౌనఃపున్యం ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉంటుంది, రైట్? సో దాన్ని మనం ఆ ఫ్రీక్వెన్సీని ఏమంటారు, సహజ సిద్ధంగా ఉండే పౌనఃపున్యాన్ని న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అని అంటారు. సో దీన్ని నేను కొంత ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ఆ ఫోర్స్డ్ ఫ్రీక్వెన్సీ అనేది దాని యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీ గనక మ్యాచ్ అయితే, అంటే ఉదాహరణకి న్యాచురల్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 3 హెర్ట్జ్ అనుకుందాం. నేను ఫోర్స్ అప్లై చేయడం వల్ల అప్పుడు కలిగిన వైబ్రేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది 3 హెర్ట్జ్ ఉందనుకోండి, అంటే ఏంటి, ది న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ది ఫోర్స్డ్ ఫ్రీక్వెన్సీ. అటువంటి సందర్భంలో ఈ కంపనాలు ఏదైతే ఈ లఘులాగంలో కంపనాలు ఏవైతే ఏర్పడతాయో అటువంటి కంపనాలు ఏమంటే బల కంపనాలు అని అంటారు. సో సచ్ వైబ్రేషన్స్ ఆర్ నోన్ యాజ్ ఫోర్స్ వైబ్రేషన్స్. సో మన ఏం ఏంటి అని అంటే ఈ చాప్టర్ లో మనం ఏం నేర్చుకుంటాం అంటే వాట్ ఈజ్ అన్డాంప్డ్, డాంప్డ్, ఫోర్స్ వైబ్రేషన్స్, వాటి ఈక్వేషన్స్ రాబడతాము. అవి వాటి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఎలా ఉంటుంది, అదే విధంగా వాటి యొక్క సొల్యూషన్స్ రాబట్టడమే ఈ చాప్టర్ లో ఉండే ముఖ్య ఉద్దేశము, రైట్? సో ఫస్ట్ టాపిక్ రాసుకోండి, హార్మోనిక్ ఆసిలేటర్ అండ్ సొల్యూషన్ ఆఫ్ ఇట్, రైట్? సో వాట్ ఈస్ హార్మోనిక్ ఆసిలేటర్ అండ్ సొల్యూషన్? సింపుల్ హార్మోనిక్
oscillator, simple harmonic oscillator. When a particle or a body moves in a moves such that moves such that such that such that its acceleration acceleration is directly proportional to its displacement in opposite direction is known as SHO, simple harmonic oscillator, which executes SHM. SHM అంటే simple harmonic motion, right? So equation of simple harmonic oscillator, SHO, right? So SHO, right? So consider simple pendulum is an example for simple harmonic oscillator. So in point 1 now, the distance that it A. So in the to and fro repeated ga ilaga oscillator, right? So the displacement is x. The displacement is x. Consider a body executes EX executes SHM. Therefore, the restoring force is given by restoring force ఎంత వచ్చు F is equal to minus Px, right? What is F? Force, right? So F is force kada, I can write it as mass into acceleration is equal to minus Ax. Right kada? So M into d square x by dt square is equal to minus of k into x. Displacement is along kx, along the x axis. So దీన్ని నేను ఏం రాస్తానంటే d square x by dt square is equal plus k by m into x is equal to 0. సో నాకు ఏమొచ్చింది ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది. సో నేను ఏం చేస్తాను డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ రాయాలి. dp omega square x is equal to 0 where omega square is equal to k by m and omega is equal to root over k by m. So d square x by dt square plus omega square x is equal to 0 is a differential equation of SHO. Simple harmonic oscillator యొక్క differential equation మనకి వచ్చింది. So what we have to do, we have to find the solution for the differential harmonic oscillator. చాలా ఫాస్ట్ గా రాసేసేయండి క్విక్ గా. Differential equation of SHO. దాని యొక్క సొల్యూషన్ ఫైండ్ చేద్దాం. సో సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ తీసుకున్నాం. So here d square x by dt square can be written as d by dt of dx by dt కదా. So dx by dt అంటే velocity అంటే ఏమవుతుంది d by dt of v which is equal to dv by dt కదా, right? So dv by dt అంతేనా, d by dt dv by dt. సో ఇప్పుడు నేను dv by dt ని ఎలా రాసుకుంటానంటే d square x by దీన్ని వచ్చిందాన్ని ఎలా రాసుకుంటానంటే
dv by dx into dv by dt అని రాసుకోవచ్చా? dv by dx into dx by dt అని dx by dt అని రాసుకో. సో dx by dt అంటే అగైన్ మరి v అంటే d square x by dt square ఎలా రాసుకోవచ్చు? v into dv by dx సో v into dv by dx అని రాసుకోవచ్చు. అది ఒక ఫస్ట్ ఈక్వేషన్. సరే, దీన్ని ఈక్వేషన్ 1. సో దీన్ని 1 అని లేదంటే ఇది 2 అని, రైట్? సో సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1 ఏమొస్తుంది అప్పుడు? v into dv by dx plus omega square x is equal to minus of omega square x అని వస్తుంది. అవునా అవునా అంతేనా? రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండింటిని ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఈ రెండింటిని ఏం చేద్దాం అంటే ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేటింగ్ దిస్ ఈక్వేషన్ ఆన్ బోత్ సైడ్స్ అంటే d dv is equal to minus omega square x ds. ఇంటిగ్రేషన్ చేశాను అనుకోండి ఇరువైపులా ఇలా ఇంటిగ్రేషన్ చేసినట్టయితే ఏమవుతుంది అయినా v by v square by 2 is equal to v square by 2 is equal to ఇక్కడ చూడండి minus omega square x square by 2 plus c1 కదా. సో where c1 is integrating constant కదా. దీన్ని ఈక్వేషన్ 3 అంటే ఈక్వేషన్ 3 అంటే ఇప్పుడు మనకి ఏం చేయాలి? c1 వాల్యూ రాబట్టాలి. c1 వాల్యూ రాబట్టాలి అని అంటే ఏం చేద్దామంటే at a displacement a, maximum displacement a, the velocity should be 0 kada. So at x is equal to a, v is equal to 0. So therefore 0 is equal to minus omega square a square by 2 plus c1. अब ఏమవుతుందన్న ఏమవుతుందమ్మా? c1 is equal to omega square a square by 2. Now substitute the value of c1 equation 3. b square by 2 is equal to minus omega square x square by 2 plus omega square a square by 2. So 2 cancel చేసేద్దామా? నెక్స్ట్ b square ఏం రాసుకోవచ్చు? b square is equal to omega square by 2 చేద్దాం a square minus x square అంటే b ఏమవుతుంది? omega into root over a square minus x square under root కదా. సో దీని ఈక్వేషన్ 4 అవుతుంది కదా. కానీ చూడండి ఈక్వేషన్ నెంబర్ చూడండి ఏదది? v into dv by dx ఇక్కడ dv by dx. సో dv by dx మనం దీని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x సబ్స్టిట్యూట్ చేస్తే సొల్యూషన్ వచ్చేస్తుంది కదా కదా. సో దానికి ఏం చేద్దాం? dv by dx రాబట్టాలి. dv by dx రాబట్టాలి అంటే ఏం చేయాలి ఒకసారి చూడండి ఒకసారి. v is equal to dx by dt కదా. సో దీన్ని ఇలా రాద్దాం dx by dt. dx ఏమవుతుంది? omega into root over a square minus x square is equal to dx by dt అంటే dt is equal to dx by omega into root over a square minus x square చేస్తే ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేయగలిస్తే ఇంకే ఒమేగా ఉంది ఎక్కడ ఉందిరా ఒమేగా? therefore omega dt is equal to dx by root over a square minus x square. now in substitution method నేను ఏం చేస్తానంటే x is equal to a sin theta put integrating on both sides. so ఏమన్నప్పుడు x is equal to a sin theta అంటే dx అనేది ఏమవుతుంది? a into cos theta d theta కదా. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడు. omega dt integration is equal to actually dx అంటే a cos theta d theta by x అంటే root over
ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ అంటే ఏ స్క్వేర్ sin స్క్వేర్ థీటా. ఇప్పుడు చూడండి ఇది ఎల్హెచ్ఎస్ పార్ట్ ఏమవుతుందో ఒకసారి చూడండి. ఏమవుతుందో చూడమంటే ఇది పోతే ఒకటి మిగిలిపోతుంది కదా. మిగిలిపోతే డి థీటా అంటే థీటా ఒమేగా టీ. సో థీటా వాల్యూ నేను సబ్స్టిట్యూట్ చేసాను అనుకో ఏమవుతుందా x ఏ sin ఒమేగా టీ అంటే నాకు ఈక్వేషన్ ఏమొచ్చినట్టు తల్లి the displacement of the given equation is SHM. So the solution for SHO is given by x is equal to a sin omega t plus phi. This is solution. ఉదాహరణకి ఒక స్ప్రింగ్ తీసుకున్నాం. ఆ స్ప్రింగ్ కి కొంత మాస్ యాడ్ చేయాలి, రైట్. సో దీనిపైన కొంత ఫోర్స్ అప్లై చేయాలి. ఎప్పుడైతే కొంత ఫోర్స్ అప్లై చేసామో ఈ ఈ మాస్ ఏమవుతుంది ఇలా పైకి కిందకి ఆసిలేట్ అవుతూ ఉంటుంది కదా. సో ఈ స్ప్రింగ్ పైన ఫోర్స్ ఏమవుతుంది రిస్టోరింగ్ ఫోర్స్ ఉంటుంది. అంటే ఈ స్ప్రింగ్ ది మోషన్ ఆఫ్ an ఆబ్జెక్ట్ of a loaded spring is again SHO అంటే సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. మరి సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అనేది డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ ఎప్పుడు మారుతుందంటే సపోజ్ నేను దీన్ని వాటర్ లో ఇమ్మర్స్ చేశాను అనుకో, ఇలా నీటిలో కొంత ఇమ్మర్స్ చేశాను అనుకో, అప్పుడు ఏమవుతుంది ఈ వాటర్ లేయర్స్ మధ్య ఉండే ఫోర్స్ అనేది ఈ బ్లాక్ ని పుష్ చేస్తుంది పైకి. అంటే అది ఇలా కిందకి వచ్చింది అనుకోండి, వాటర్ పైకి ఏమవుతుంది అలా పైకి అట్లా స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతాయి ఆ ఆసిలేషన్స్ అనేవి డికే అయిపోతుంటాయి అన్నమాట. అంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుపడుతుంది అనమాట. అటువంటి ఆసిలేషన్స్ ఏమంటారంటే డాంప్డ్ ఆసిలేషన్స్ అని అంటారు. అటువంటి డాంప్డ్ ఆసిలేషన్ చేసే పరికరాల్ని డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటారు. అంటే డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్స్ పైన ఏ పనిచేస్తున్నాయి ఫ్రిక్షనల్ ఫోర్సెస్ పనిచేస్తాయి. ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా అదనంగా దీనిపైన పనిచేస్తాయి. ఇటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఎయిర్ వల్ల రావచ్చు, గాలి ఉండే ఘర్షణ బలం వల్ల ఈ బ్లాక్ లిఫ్ట్ చేయొచ్చు, లేదా మనం ఇటువంటి వాటర్ కానీ దీనిపైన బరువు పెంచినా లేకపోతే దీనిపైన డెన్సిటీ కనుక పెంచితే ఏమంటే ఈ ఆసిలేషన్స్ అనేవి డికే అయిపోతుంటాయి. కాబట్టి సో అటువంటి దాన్ని ఏమంటారంటే డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ అని అంటారు అన్నమాట. సో డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ పైన ఏ ఫోర్సెస్ పనిచేస్తాయంటే మొదటి రిస్టోరింగ్ ఫోర్స్ చెప్పుకున్నట్టు, అదే విధంగా ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. సో మనకు తెలుసు సింపుల్ ఎస్హెచ్ఎం లో సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ లో ఎక్స్ప్రెషన్ ఏ విధంగా రాసామో అదే విధంగా డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ కూడా మనం ఎక్స్ప్రెషన్ రాసినట్టయితే ఏమవుతుందో ఒకసారి చూడండి. ది ఫోర్స్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది డాంప్డ్ ఆసిలేటర్ DH అంటే డాంప్డ్ ఆసిలేటర్ అంటే SHO ప్లస్ ఫ్రిక్షనల్ కదా. సో SHO లో ఏమవుతుంది ఫ్రిక్షనల్ ఫోర్స్ యాడ్ అవ్వడం, రిస్టోరింగ్ ఫోర్స్ యాడ్ అవుతుంది. లైక్ ఇది అక్కడ నేను K వాడాను కాబట్టి ఇక్కడ U వాడతాను. సో F = మైనస్ UX. అదే విధంగా మైనస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కాబట్టి నేను ఏం రాస్తానంటే లైక్ ఏదో అదేంటది మా proportional to velocity and opposite direction కాబట్టి minus r dx by dt. Frictional force, driving force అనేది always directly proportional to its velocity కదా in opposite direction. సో ఇలా రాస్తాం. సో దీన్ని ఒకసారి రీరైట్ చేద్దాం. ఒకసారి ఏమవుతుంది m into d square x by d square is equal to minus ux minus r into dx by dt. సో ఈ ఈక్వేషన్ కనుక నేను రీరైట్ చేసినట్టయితే ఏమవుతుందా d square x by dt square plus r into dx by dt plus mu x equal to 0. So దీన్ని ఏమరాయొచ్చు d square x by dt square plus r by m dx by dt plus mu by m x equal to 0.
ఇప్పుడు మనం ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ లో ప్రొపోర్షనల్ ఆర్బిటరీ కాన్స్టెంట్ ని యూజ్ చేద్దాం. ఆర్బిటరీ కాన్స్టెంట్ యూజ్ చేసి ఈక్వేషన్ రాయాలంటే ఈ స్క్వేర్ ఎక్స్ బై డి స్క్వేర్ ప్లస్ 2b 2b అనేది నేను ఇక్కడ ఒక ఆర్బిటరీ కాన్స్టెంట్ గా తీసుకుంటున్నాను. 2b dx by dt అదే విధంగా ఒమేగా స్క్వేర్ mu by m ని ఒమేగా స్క్వేర్ గా రాసుకుంటాను. సో therefore 2b is equal to where 2b is equal to r by m and omega square is equal to mu by m. So ఈ ఈక్వేషన్ ఏమంటారంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ DHO is a differential equation of damped harmonic oscillator. రాసుకోండి అమ్మా.